హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన సినిమాని తీసుకొచ్చాను. ఈ సినిమా అయితే నాకు పిచ్చపిచ్చగా నచ్చేసింది. ఇంతకీ సినిమా పేరేంటంటే బ్రదర్స్. అందులో ఈ సినిమా కథ విషయానికి వస్తే ఈ సినిమా కథ కొంచెం చెప్పినా సరే కథ మొత్తం మీకు అర్థమైపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇక మనం డైరెక్ట్ గా కథలోకి వెళ్ళిపోదాం. కానీ కథలోకి వెళ్లే ముందు నవీన్ బ్రో అని చెప్పేసి ఒక మూవీ రికమెండేషన్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఎవరికైతే మూవీ రికమెండేషన్ ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అందులోనూ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంది. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోని చూపిస్తారు. అందులోనూ ఈ సినిమా 2007 సమయంలో జరుగుతుందన్నమాట. ఇంకా ముఖ్యంగా అమెరికాకి ఆఫ్ఘనిస్తాన్ కి యుద్ధం జరుగుతూ ఉంటుంది. అందులోనూ మన కథలో హీరో ఏంటంటే తాను కూడా ఒక సైనికుడు అనమాట. కాకపోతే ఒక వారం తర్వాత తాను కూడా ఆ యుద్ధానికి వెళ్ళవలసి ఉంటుంది. అందుకని తానేం చేస్తాడంటే తన భార్యకి చెప్పకుండా డైరెక్ట్ గా తన భార్యకి లెటర్ రాసేసి దాన్ని కవర్ లో పెట్టి తన ఫ్రెండ్ కి ఇస్తాడు. చూడు, నేను ఆఫ్ఘనిస్తాన్ యుద్ధానికి వెళ్తాను కదా, వెళ్ళిన తర్వాత నా భార్యకి ఇచ్చి చెప్పేసి అనడంతో తాను కూడా సరే అంటాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా అక్కడి నుంచి జైలుకి వెళ్తాడు అనమాట. వెళ్ళిన తర్వాత అప్పుడే తన తమ్ముడు జైలు నుంచి బయటకు వస్తాడు. బేసికల్ గా హీరో వాళ్ళ తమ్ముడు కూడా ఏంటంటే తాను కూడా ఒక సైనికుడు అవ్వాలని చెప్పి అనుకుంటాడు. కానీ తను ఒక దొంగతనం చేయటం వల్ల అందులోని ఒక పెద్ద ఆవిడ ఏంటంటే తన మీద కంప్లైంట్ ఇవ్వడం వల్ల తాను ఇప్పుడు జైల్లో ఉన్నాడు. అందులోని హీరోకి ఏంటంటే తన తమ్ముడు అంటే చాలా ఇష్టం. అందుకని తానే వచ్చి తన తమ్ముడిని రిసీవ్ చేసుకొని కారు ఎక్కించుకొని వస్తూ ఉంటాడు. అలా వచ్చేటప్పుడు హీరో వాళ్ళ తమ్ముడు ఏమంటాడంటే, కాదన్నయ్య, ఇప్పుడు నేను ఈ బట్టలతో ఇలా మురిగ్గా రావడం కన్నా ఒక హోటల్లో రూమ్ తీసుకుంటాను, ఫ్రెష్ అయిపోయి ప్రశాంతంగా సాయంత్రం వస్తా అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి తన తమ్ముడికి హోటల్లో రూమ్ బుక్ చేసి అక్కడి నుంచి డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత ఇంట్లో వాళ్ళకి ఏంటంటే తెలియదు అనమాట హీరో వాళ్ళ తమ్ముడు వస్తున్నాడు అని చెప్పేసి. కాకపోతే ఎవరికి చెప్పడు హీరో, అందరికి సడన్ సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి. అందులోను హీరోకి ఏంటంటే పెళ్ళై 2 పిల్లలు ఉంటారు. వాళ్ళకి కూడా తెలియదు అనమాట హీరో వాళ్ళ తమ్ముడు వస్తున్నాడు అని చెప్పేసి. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం ఏంటంటే బయట ఎవరో బెల్లు కొడతారు. వచ్చింది ఎవరో కాదు, హీరో వాళ్ళ తమ్ముడు. హీరో వాళ్ళ కూతురు ఏంటంటే చూసి షాక్ అయిపోతుంది అనమాట, వచ్చావా అని చెప్పేసి. ఆ తర్వాత అందరూ షాక్ అయిపోతారు. అందులోనూ సాయంత్రం కదా అందరూ కలిసి భోజనం చేస్తున్నప్పుడు హీరో వాళ్ళ నాన్న ఏమంటాడంటే, ఎవరే ఆడు జైలుకి వచ్చాడు కదా, అక్కడ చెప్పకూడదు తిని తిని బాగా ఇబ్బంది పడ్డట్టున్నాడు, కొంచెం ఫుడ్ ఎక్కువ అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ తమ్ముడి కోపం వచ్చేసి బల్లను గట్టిగా కొడతాడు. దాంతో హీరో ఏమంటాడంటే, అరే నాన్నరా కొంచెం సైలెంట్ గా ఉండని చెప్పి అంటాడు. ఆ తర్వాత హీరో వాళ్ళ తమ్ముడికి ఏంటంటే కోపం వచ్చేసి, అన్నయ్య నువ్వు పిలిచేవని చెప్పొచ్చాను అన్నయ్య, నాకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదని చెప్పేసి తాను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత మన కథలో హీరో ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ యుద్ధానికి వెళ్తాడు అనమాట. ఎందుకంటే వారం తర్వాత వెళ్ళాలని చెప్పి అన్నారు కదా, దాంతో తాను యుద్ధానికి వెళ్తాడు. కాకపోతే హెలికాప్టర్ లో యుద్ధానికి వెళ్తున్నప్పుడు సడన్ గా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు వీళ్ళ మీద దాడి చేస్తారు. అంటే హెలికాప్టర్ ని కాల్ చేస్తారు. దాంతో హెలికాప్టర్ లో ఉన్న హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ ఫ్రెండ్ అక్కడి నుంచి కింద పడిపోతారు. ఇదిలా ఉంటే ఇంకోవైపు మన కథలో హీరోయిన్ పాపం ఇంట్లో ఈ విషయమే తెలియక తానేంటంటే తన పనిలో తాను బిజీగా ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో బయట ఎవరో బెల్లు కొడతారు. ఎవరని చెప్పేసి వెళ్ళి చూస్తే మిలిటరీ అధికారులు వస్తారనమాట. బేసికల్ గా అధికారులు ఇంటికి రారనమాట. ఎంత పెద్ద విషయం అయినా సరే ఆఫీస్ కి రమ్మని చెప్పి అంటారు, మిలిటరీ ఆఫీస్ కి. కాకపోతే వీళ్ళు ఇక్కడికి వచ్చేసరికి హీరోయిన్ కి భయం వేస్తుంది. అందులోనూ నీ భర్త యుద్ధంలో చనిపోయాడని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఎంతగానో బాధపడుతుంది. అందులోనూ గుండె పగిలి ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఈ విషయం కాస్త హీరో వాళ్ళ అమ్మకి నాన్నకి తెలుస్తుంది. వాళ్ళు కూడా బాధపడతారు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం బయట ఎవరో బెల్లు కొడతారు. ఎవరని చెప్పేసి హీరో వాళ్ళ భార్య డోర్ ఓపెన్ చేసి చూస్తే వచ్చింది ఎవరో కాదు, హీరో వాళ్ళ తమ్ముడు అనమాట. వదిన కొంచెం బయట తాళం వేస్తావు, బయటకు వెళ్ళాలని చెప్పేసి అంటంతో తాను కూడా ఏడ్చుకుంటూ మీ అన్నయ్య చనిపోయాడని చెప్పేసి అంటుంది. ఇది విన్న తర్వాత హీరో వాళ్ళ తమ్ముడికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎప్పుడు జరిగిందని చెప్పంటే పొద్దునని చెప్పి అంటంతో, మరి ఇప్పుడు నాకు చెప్పేది అని చెప్పేసి అంటంతో, నీకు ఎంతగానో ఫోన్ చేశాను నేను, కాకపోతే నీ ఫోన్ కలవలేదని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ తమ్ముడు అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరుసటి రోజు హీరోకి ఫ్యూనరల్ జరుగుతుంది. అక్కడికి చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు వస్తూ ఉంటారు. అందులోనూ అక్కడికి హీరో వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కదా, లెటర్ ఇచ్చాడు కదా, ఆ లెటర్ తీసుకొని నీ భర్త చనిపోయే ముందు ఇచ్చిన లెటర్ అమ్మా ఇది, అందులోనూ నీ భర్త నీ కోసం రాసిన చివరి లెటర్ అని చెప్పేసి హీరో వాళ్ళ భార్యకి ఆ లెటర్ ఇస్తాడు. ఇదిలా ఉంటే ఇంకోవైపు హీరో వాళ్ళ నాన్న ఏంటంటే వాళ్ళ తమ్ముడు తిడుతూ ఉంటాడు అనమాట. చూసావా, వాడు దేశం కోసం ప్రాణాలు విడిచాడరా, నువ్వు ఉన్నావు ఎందుకురా, దొంగతనాలు చేసి జైలుకి వెళ్తూ ఉంటావు అని చెప్పేసి తనని తిడుతూ ఉంటాడు. ఇదంతా చూసిన తర్వాత హీరో వాళ్ళ భార్య కూడా కోప్పడిపోయి ఎందుకు ఇలా తిడతారు అందరి ముందు అని చెప్పేసి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత కుటుంబం మొత్తం కొలాప్స్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే యుద్ధానికి వెళ్ళిన వాడు అక్కడే చనిపోయాడని చెప్పేసి. కట్ చేస్తే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ చూపిస్తారు. అక్కడ మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా హీరో చనిపోలేదన్నమాట. వీళ్ళ హెలికాప్టర్ కూలిపోయిన దగ్గర వాటర్ ఉంటుంది. ఆ వాటర్ లో హీరో పడిపోతాడు. కాకపోతే హెలికాప్టర్ ఏంటంటే కొండ మీద కూలిపోతుంది. కానీ ఈ విషయం పాపం వాళ్ళకి తెలియదు అనమాట. అందులోను హీరోతో పాటు హీరో వాళ్ళ ఫ్రెండ్ కూడా బతికే ఉంటాడు. ఎందుకంటే వాళ్ళు వాటర్ లో దూకేశారు కదా. కానీ అక్కడున్న ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్స్ ఏంటంటే వీళ్ళిద్దరిని తీసుకెళ్తారు. అందులోనూ వీళ్ళిద్దరిని ఒక సపరేట్ రూమ్ లో బంధిస్తారు. అంటే కింద భూమి లోపల గుంటుంటుంది అనమాట. దాని మీద ఒక చెక్క వేసి దాని లోపల బంధించేస్తారు వీళ్ళని. ఇదిలా ఉంటే ఇంకోవైపు మన కథలో హీరో వాళ్ళ భార్యను చూపిస్తారు. తాను ఏంటంటే బాధపడుతూ ఉంటుంది అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో తనకి ఎవరో ఫోన్ చేస్తారు. ఫోన్ చేసింది ఎవరో కాదు, హీరో వాళ్ళ తమ్ముడు. తనేమంటాడంటే, వదిన నేను బార్లో ఉన్నాను,
వెళ్ళాను, బాగా మందు కొట్టేసాను, నా దగ్గర డబ్బులు వచ్చి కట్టవని చెప్పేసి అంటంతో తాను కూడా సరే అని చెప్పేసి బార్కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత డబ్బులు కట్టేసి హీరో వాళ్ళ తమ్ముడిని ఇంటికి తీసుకొస్తుంది అనమాట. ఆ రోజు సాయంత్రం మనోడు అక్కడే ప్రశాంతంగా పడుకుంటాడు. ఉదయం లేచిన తర్వాత అందరూ డల్ గా ఉంటారనమాట. హీరో వాళ్ళ నాన్న బాధపడుతూ ఉంటాడు, హీరో వాళ్ళ భార్య ఏడుస్తూ ఉంటుంది. ఇదంతా చూసిన తర్వాత హీరో వాళ్ళ తమ్ముడు ఏమంటాడంటే ఇదంతా చాలా తప్పు నాన్న, అన్న పోయాడు ఓకే, కాకపోతే అన్నయ్య పిల్లలు ఇంకా బతికే ఉన్నారు కదా, వాళ్ళని మనం చూసుకోవాలి కదా, ఇలా డల్గా ఎన్ని రోజులు కూర్చుంటాం అని చెప్పేసి అందరితో జాలీగా మాట్లాడుతూ ఉంటాడు. అందులోను వంటగది ఏంటంటే కొంచెం నీట్ గా ఉండదు అనమాట. దాంతో మనోడు ఏం చేస్తాడంటే వాళ్ళ ఫ్రెండ్స్ అని తీసుకొచ్చేసి అది రిపేర్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో హీరో వాళ్ళ భార్య ఉంటుందంటే ఎందుకు చేస్తున్నావు ఇదంతా, నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పేసి అంటుంది. కానీ హీరో వాళ్ళ తమ్ముడు ఏమంటాడంటే నేను డబ్బులు అడిగానా, మీరు వెళ్ళి ప్రశాంతంగా మీ పని మీరు చేసుకోండి అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి పెయింట్ లేపిస్తూ ఉంటాడు. అందులోని హీరో వాళ్ళ ఇద్దరు కూతుర్లు ఏంటంటే హీరో వాళ్ళ తమ్ముడితో బాగా క్లోజ్ అయిపోతూ ఉంటారు, నవ్వుకుంటూ వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు. ఇది చూసిన తర్వాత హీరో వాళ్ళ భార్య కూడా ఆనందంగా ఉంటుంది, ఎందుకంటే తన పిల్లలు మెల్లమెల్లగా ఆ బాధలోంచి బయటకు వస్తున్నారు అని చెప్పేసి. అందులోనూ కరెక్ట్ గా అదే సమయంలో హీరో వాళ్ళ కూతురు ఏం చేస్తుందంటే అనుకోకుండా పెయింట్ నెడుతుంది, దాంతో అక్కడ ఉన్న అతని మీద పడుతుంది అనమాట. వెంటనే మనోడు ఏం చేస్తారంటే నా బట్టలు మొత్తం పాడైపోయి చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ తమ్ముడు ఏం చేస్తారంటే హీరో వాళ్ళ భార్యకి బట్టలు ఉంటే తీసుకురావద్దని అని చెప్పేసి అంటాడు. దాంతో హీరో వాళ్ళ భార్య కూడా సరే అని చెప్పేసి వెళ్తుంది. వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూస్తే లోపలన్నీ హీరో బట్టలు ఉంటాయి అనమాట. ఆ బట్టలను చూసి తాను కూడా బాధపడుతుంది, ఏడుస్తుంది. ఆ తర్వాత వేరే బట్టలు తీసుకొచ్చి పెయింట్ బండి అతనికి ఇస్తుంది అనమాట. తాను కూడా డ్రెస్ చేంజ్ చేసుకుంటాడు. ఇదిలా ఉంటే ఇంకో వైపు హీరోని చూపిస్తారు. బేసికల్ గా హీరోని ఆ తర్వాత హీరో వాళ్ళ ఫ్రెండ్ ని ఆ తాలిబన్స్ ఏంటంటే సెపరేట్ గా ఒక ప్లేస్ తీసుకెళ్తారు. అందులోనూ వాళ్ళ కళ్ళ ముందే వేరే వాళ్ళని చంపేస్తారనమాట. వాళ్ళు కూడా తాలిబన్సే, కాకపోతే వేరే వాళ్ళకి హెల్ప్ చేసి దొరికిపోయారనమాట. సో దాంతో వాళ్ళని చంపేస్తారు. అప్పుడు హీరో దగ్గరకు వచ్చి చూడు ఇప్పుడు మేము వీడియో రికార్డ్ చేస్తాము, మీరు ఒక వాంగ్మూలం ఇవ్వాలి, అందులో ఏం చెప్పాలంటే అనుకోకుండా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి దొరికిపోయాము, జీవితంలో బుద్ధుంటి ఇటువైపు రాము, అందులో నాకు నా కుటుంబాన్ని నా ఫ్రెండ్స్ ని ఫ్యామిలీ మెంబర్స్ ని అందరిని చూడాలనిపిస్తుంది, కాబట్టి నాకు క్షమాభిక్ష పెట్టండి అని చెప్పేసి వేడుకో, ఆ తర్వాత పంపిస్తాము. అంతేకాకుండా ఈ వీడియో ఇంటర్నెట్ లో పెడితే మీ దేశం వాళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోతుంది, మా దేశం కాళ్ళ దగ్గరకు వస్తారని చెప్పేసి అంటంతో హీరో మాత్రం నేను చెప్పను అని చెప్పేసి అంటాడు. కాకపోతే హీరో వాళ్ళ ఫ్రెండ్ కి ఏంటంటే ప్రాణభయం ఎక్కువైపోయి మనోడు చెప్పేస్తాడు అనమాట, దయచేసి నన్ను క్షమించండి, తెలియక వచ్చేసాను, మా దేశానికి నన్ను పంపించేసేయండి, నాకంటూ కుటుంబం ఉందని చెప్పేసి మనోడు వణికిపోతూ ఉంటాడు అనమాట. వాళ్ళేంటి ఈ వీడియోని ఇంటర్నెట్ లో పెడితే ఆ దేశం వాళ్ళు చూసి ఆఫ్ఘనిస్తాన్ కి భయపడిపోతారని చెప్పేసి ఇలా చేస్తూ ఉంటారు అనమాట. ఆ తర్వాత హీరోని చెప్పమంటారు, హీరో మాత్రం నేను చెప్పను అని చెప్పేసి అంటాడు. అందులోను వాళ్ళ ఫ్రెండ్ చెప్పిన వీడియో కూడా చూపిస్తారనమాట. అయినా సరే నేను చెప్పను అని చెప్పేసి అంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరో వాళ్ళ భార్యను చూపిస్తారు. తానేంటంటే సూపర్ మార్కెట్ కి వెళ్ళి అప్పుడు ఇంటికి వస్తుంది అనమాట. వచ్చి చూస్తే ఇంట్లో ఎవరు కనిపించరు. అందులో కింద పేపర్ మీద ఏంటంటే వంటగది వైపు రా అని చెప్పేసి రాసి ఉంటుంది. హీరో వాళ్ళ భార్య కూడా సరే అని చెప్పేసి వస్తుంది. కానీ అక్కడికి వస్తే సడన్ గా అందరూ గోలగోలు చేస్తూ ఉంటారు. అందులోనూ తనకి బర్త్డే విషెస్ చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఈ రోజు హీరో వాళ్ళ భార్య పుట్టినరోజు అనమాట. అందుకని అందరూ విషెస్ చెప్తారు. ఆ కేక్ తీసుకొచ్చింది కూడా హీరో వాళ్ళ తమ్ముడే అనమాట. ఇంకా ముఖ్యంగా హీరోయిన్ కూడా మెల్లమెల్లగా ఆ బాధలోంచి బయటకు వస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇద్దరు కలిసి సరదాగా బయట కూడా వెళ్తారన్నమాట పిల్లలు తీసుకొని. పిల్లలు అయితే హీరో వాళ్ళ తమ్ముడిని ఎంతగానో ఇష్టపడతారు. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ స్నో గేమ్ కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత హీరో ఏంటంటే వాళ్ళ అన్నయ్య పిల్లల్ని బాగా ఆడిస్తూ ఉంటాడు. ఇది చూసిన తర్వాత హీరో వాళ్ళ భార్య కూడా ఆనందపడుతుంది, మొత్తానికి పిల్లలు ఎంతగానో ఆనందంగా ఉన్నారు అని చెప్పేసి. కాకపోతే సడన్ గా హీరో వాళ్ళ తమ్ముడు ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ మిస్ అయిపోతాడు అనమాట. అందులోని హీరో వాళ్ళ భార్యకి ఎక్కడికి వెళ్ళాడని చెప్పేసి డౌట్ వచ్చేస్తుంది. కానీ హీరో వాళ్ళ తమ్ముడు ఏంటంటే తను ఏ లేడీ వల్ల అయితే జైల్లో శిక్ష అనుభవించాడో ఆవిడ్ని మీట్ అయ్యేస్తాడు. బట్ ఏం చేశాడో మాత్రం చూపించడు. ఆ తర్వాత సాయంత్రం ఇంటికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత హీరో వాళ్ళ తమ్ముడు హీరో వాళ్ళ భార్య ఇద్దరు కలిసి మందు అవుతూ ఉంటారనమాట. అప్పుడు హీరో వాళ్ళ భార్య వాళ్ళ తమ్ముడిని అడుగుతుంది, అంటే హీరో వాళ్ళ తమ్ముడిని అడుగుతుంది, ఎక్కడికి వెళ్ళావు నువ్వు, హాఫ్ అన్ అవర్ మిస్ అయ్యి కదా అని చెప్పేసి అంటంతో ఏమీ లేదు, ఎవరి వల్ల అయితే నేను జైలుకి వెళ్ళాను ఆవిడ మీట్ అయ్యాను, ఆవిడకి థ్యాంక్స్ చెప్పాను, ఎందుకంటే నేను గనక ఆ రోజు ఆవిడ కంప్లైంట్ ఇవ్వకుండా జైలుకి వెళ్లకుండా ఉండున్నట్టయితే ఇప్పటికీ దొంగతనాలు చేస్తూనే ఉండేవాడిని. బట్ ఒకసారి నాకు జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత జీవితం అంటే ఏంటో అర్థమైందని చెప్పేసి మనోడు బాగా ఎమోషనల్ అయిపోతాడు. దాంతో హీరో వాళ్ళ భార్య కూడా ఎమోషనల్ అయిపోతుంది. ఈ ఎమోషన్ లో అనుకోకుండా హీరో వాళ్ళ తమ్ముడు కొంచెం ముందుకు వచ్చేసి ముద్దు పెట్టిపోతాడు. దాంతో హీరోల భార్య కూడా అడ్వాన్స్ అయిపోయి ముద్దు పెడుతుంది. కాకపోతే తను చేసిన తప్పు అని తెలిసి తను వెనక్కి వచ్చేస్తుంది. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఇప్పుడు హీరో వాళ్ళ భార్య ఏంటంటే వీళ్ళిద్దరూ స్కూల్ డేస్ లో చదువుకున్న వాళ్ళు అనమాట. హీరో వాళ్ళ తమ్ముడు కూడా వీళ్ళ ముగ్గురు కలిసి స్కూల్ డేస్ లో చదువుకున్నారు. గట్టిగా మాట్లాడాలంటే హీరో వాళ్ళ తమ్ముడు ఏంటంటే తన భార్యను లవ్ చేశాడు, ఆ విషయం అందరికి తెలుసు. కాకపోతే హీరో ఏంటంటే కొంచెం అడ్వాన్స్ అయిపోయి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఆ తర్వాత ఫ్యామిలీ అయిపోయింది. సో ఈ చనువుతో కూడా వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు అనమాట. కాకపోతే హీరో వాళ్ళ భార్య ఏంటంటే పక్కెళ్ళి బాధపడుతుంది, నేను తప్పు చేశానేమో అని చెప్పేసి. అందులోని హీరో వాళ్ళ తమ్ముడు అయితే ఏడుస్తాడు అనమాట, అనవసరంగా తప్పు చేశాను అని చెప్పేసి. ఆ తర్వాత హీరో వాళ్ళ భార్య ఏం చేస్తుందంటే వాళ్ళ భర్త పంపించిన లెటర్ ఉంది కదా, ఆ లెటర్ చదువుదామని చెప్పేసి తీస్తుంది. కానీ తాను చేసిన తప్పు గుర్తొచ్చి కరెక్ట్ కాదని చెప్పేసి పక్కన పడేసి తాను కూడా బాధపడుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే ఇంకోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా హీరో ఏంటంటే ఆ వాగ్మూలం ఇవ్వపోయేసరికి వాళ్ళు ఏం చేస్తారంటే
చేస్తారంటే హీరో వాళ్ళ ఫ్రెండ్ ని తీసుకెళ్లి టార్చర్ చేస్తూ ఉంటారు. నువ్వు గనక చెప్పకపోతే మాత్రం వీని ఎలాగ టార్చర్ చేస్తావని చెప్పేసి అంటారు. అయినా సరే హీరో మాత్రం వాంగ్మూలం ఇవ్వడం అనమాట. ఆ తర్వాత హీరో వాళ్ళ ఫ్రెండ్ ని సెపరేట్ గా ప్లేస్ తీసుకెళ్లి ఏదేమైనా సరే నువ్వు గ్రేట్ రా, ఎందుకంటే ఏమి చేసినా సరే నువ్వు మాత్రం చెప్పట్లేదు కాబట్టి ఈడేమో ఓవర్క్ నే భయపెడుతూ అంతా చెప్పేశాడు, అసలు ఇలాంటి దేశంలో ఉండకూడదు కాబట్టి నువ్వే చంపే అని చెప్పేసి చేతికి రాటిస్తారు. దాంతో హీరో నా వల్ల కాదని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు నువ్వు గనక నీ ఫ్రెండ్ ని చంపలేదనుకో మేమే నిన్ను చంపేస్తాము, అందులో నీకు ఇద్దరు కూతురు కదా అని చెప్పేసి అనడంతో హీరో స్టన్ అయిపోతాడనమాట. మీకు ఎలా తెలుసు అని చెప్పేసి, ఎందుకంటే హెలికాప్టర్ కింద పడిపోయిన తర్వాత హీరో ఫ్యామిలీ ఫోటో వాళ్ళకి దొరుకుతుంది అనమాట. దాంతో వాళ్ళు అట్ట అంటారు. సో దాంతో హీరో ఏంటంటే చేసేది ఏం లేక రాడ్ తీసుకొని అతి దారుణంగా తన ఫ్రెండ్ ని తనకి ఇష్టం లేకపోయినా చంపుతాడు. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఏంటంటే దాని వీడియో తీస్తారనమాట. ఇంకోవైపు హీరో వాళ్ళ ఫ్రెండ్ చనిపోతాడు. ఆ తర్వాత హీరోని తీసుకెళ్లి మళ్ళీ అక్కడ పడేస్తారు. హీరో ఏంటంటే గుండె పగిలేలా ఏడుస్తుంటాడు అనమాట. ఎందుకంటే తన ఫ్రెండ్ ని తన చేతులతో చంపానని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు హీరో వాళ్ళ తమ్ముడు ఆ తర్వాత హీరో వాళ్ళ భార్య ఇద్దరు కలుసుకుని ఏమనుకుంటారంటే ఏదో తెలియక తప్పు జరిగిపోయింది, ఇంకోసారి మన జీవితంలో అలా రిపీట్ కాకూడదు అని చెప్పేసి అనడంతో హీరో వాళ్ళ తమ్ముడు కూడా నాది కూడా తప్పు ఉందని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు బిజీ అయిపోతారు. అందరూ హ్యాపీగా ఉంటారు. ఇంకా ముఖ్యంగా హీరో వాళ్ళ తమ్ముడు ఏంటంటే బుద్ధిగా పని చేసుకుంటూ ఉంటాడు అనమాట. హీరో వాళ్ళ నాన్న ఆశ్చర్యపోతాడు, మొత్తానికి నీ జీవితంలో మార్పు వచ్చిందిరా, ఈ విషయంలో మాత్రం నేను హ్యాపీగా ఉన్నానని చెప్పేసి అంటాడు. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు అనమాట. ఇదిలా ఉంటే ఇంకోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. సడన్ గా ఆ తాలిబాన్స్ మీద ఎవరో దాడి చేస్తూ ఉంటారు అనమాట. ఎవరు అని చూస్తే అమెరికా సైన్యం అనమాట. వాళ్ళు ఏంటంటే ఎప్పుడైతే ఈ తాలిబాన్స్ హీరో వాళ్ళ ఫ్రెండ్ వీడియో ఇంటర్నెట్ లో అప్లోడ్ చేస్తారో వెంటనే వాళ్ళ స్థావరాలు తెలుసుకుంటారు. అది కూడా ఐపీ అడ్రస్ పట్టుకొని వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కొని వాళ్ళ మీద దాడి చేస్తారు. దాంతో హీరోని కాపాడతారు. ఇదిలా ఉంటే ఇంకోవైపు హీరో వాళ్ళ భార్య తన పనిలో తను బిజీగా ఉంటుంది, ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. అందులోనే హీరో వాళ్ళ తమ్ముడు కూడా ఏంటంటే తన పిల్లలతో హ్యాపీగా ఉంటాడు. కట్ చేస్తే సడన్ గా హీరో వాళ్ళ భార్యకి ఫోన్ వస్తుంది అనమాట, నీ భర్త బతికే ఉన్నాడు అని చెప్పేసి. దాంతో హీరో వాళ్ళ భార్య ఎంతగానో ఆనందపడుతుంది. ఇంకేముంది, మరుసటి రోజు అందరూ కలిసి ఎయిర్పోర్ట్ కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ హీరో ల్యాండ్ అవుతాడనమాట. హీరోయిన్ అయితే తన భర్తను హక్ చేసుకుని ఎంతగానో బాధపడుతుంది. నువ్వు లేని రోజులు ఎంత నరకంగా గడిచాయో తెలుసా అని చెప్పేసి. ఆ తర్వాత అందరూ ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత ఫస్ట్ హీరో చేసే పని ఏంటంటే ప్రశాంతంగా బెడ్ మీద పడుకుంటాడు అనమాట. ఎందుకంటే మనోడు పడుకొని 30 రోజులైంది. దాంతో ప్రశాంతంగా బెడ్ మీద పడుకుంటాడు, పిల్లల్ని హక్ చేసుకొని బాధపడతాడు. మళ్ళీ తిరిగి వస్తాను అనుకోలేదని చెప్పేసి ఎంతగానో తన బాధలన్నీ తన కుటుంబానికి చెప్పుకుంటాడు. కానీ హీరోకి మాత్రం తన మనసులో కంటిన్యూస్ గా రన్ అయ్యేది ఒకటే, తన ఫ్రెండ్ ని తన చేత్తో చంపేశాను అని చెప్పేసి. అందులోని ఈ విషయం ఎవరికీ తెలియదు, తన ఒక్కడికి మాత్రమే తెలుసు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో వాళ్ళ నాన్న ఏంటంటే హీరో దగ్గరకు వచ్చి, చూడరా నువ్వు ఈ 30 రోజులు చనిపోయావని చెప్పి అందరూ అనుకున్నాం కదా, కానీ ఒక అద్భుతం జరిగింది మన ఇంట్లో. మీ తమ్ముడు చాలా మంచోడైపోయి కుటుంబం మొత్తాన్ని వాడే చూసుకున్నాడని చెప్పేసి అనడంతో హీరోకి ఒక డౌట్ మొదలవుతుంది. ఎందుకంటే కూల్ డేస్ లో హీరో వాళ్ళ తమ్ముడే కదా తన భార్యని లవ్ చేసింది. ఒకవేళ తాను చనిపోయానేమో అని చెప్పేసి వీళ్ళిద్దరం రిలేషన్ స్టార్ట్ చేశారేమో అని చెప్పేసి మనోడికి డౌట్ వచ్చేస్తుంది. ఆ తర్వాత స్కేటింగ్ దగ్గరికి వెళ్తారనమాట. వెళ్ళి చూస్తే అక్కడ కూడా పిల్లలతో సరదాగా ఆడుకుంటూ ఉంటాడు. అప్పుడు హీరో ఏం చేస్తారంటే తన తమ్ముని పిలిచి, ఇలా అడుగుతున్నా చెప్పి ఏమనుకోద్దు కానీ నేను చనిపోయాను అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి నువ్వు నా భార్య రిలేషన్ లో ఉన్నారని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ తమ్ముడికి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నారా నువ్వు అని చెప్పేసి. లేదురా నువ్వు ఒకప్పుడు లవ్ చేశావు కదా, ఇప్పుడు నేను చనిపోయాను కదా, నేను చనిపోయిన సంగతి మీకు తెలియదు కదా, ఒకవేళ చనిపోయాను అని చెప్పేసి రిలేషన్ స్టార్ట్ చేశారని చెప్పేసి అంటే అలాంటిది ఏం లేదురా, వదిన నీ కోసం ఏడుస్తుందిరా బాబు అని చెప్పేసి అంటంతో అయినా సరే హీరో మాత్రం అస్సలు నమ్మడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఏంటంటే బయటికి వెళ్ళి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చే లోపు ఇంట్లో ఒక చిన్న పిల్లాడు ఉంటాడు. ఎవర్రా అని చూస్తే వచ్చింది ఎవరో కాదు, ఇప్పుడు హీరో ఆఫ్ఘనిస్తాన్ లో తన ఫ్రెండ్ ని చంపేశాడు కదా అతని భార్య పిల్లాడు అనమాట. ఆవిడ ఏంటంటే హీరోని కలవడానికి వచ్చింది. అది కూడా ఎందుకంటే తన భర్త చనిపోయే ముందు లాస్ట్ గా ఉంది తనతోనే కదా, ఒకవేళ అతను చనిపోయేటప్పుడు తన భార్య గురించి తనకి ఏమైనా చెప్పాడో తెలుసుకుందాం అని చెప్పేసి తన భార్య వచ్చిందనమాట. హీరో ఏమంటాడంటే అలాంటిది ఏం చెప్పలేదమ్మా అని చెప్పేసి అంటాడు. మరోవైపు నీ భర్తను చంపింది నేనే అని చెప్పేసి తన మనసులో ఆ గిల్ట్ ఫీలింగ్ ఉంటూనే ఉంటుంది అనమాట. అలా కొంత సమయం గడిచిన తర్వాత ఆమె కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం అందరూ కలిసి భోజనం చేస్తున్నప్పుడు సడన్ గా హీరో వాళ్ళ కూతురు ఏమంటుందంటే, డాడీ బాబాయ్ ఎక్కడ ఉన్నాడు, బాబాయ్ ఉన్నప్పుడు మేము భలే ఆడుకున్నాం అని చెప్పేసి తనని పొగుడుతూ ఉంటుంది అనమాట. దాంతో హీరోకి కోపం వచ్చేస్తుంది. ఆ తర్వాత పక్క వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరో వాళ్ళ భార్య వచ్చేసి ఏదో పిల్లలు ఏదో తెలియక అంటుంటారు, నువ్వు వాళ్ళ మాటలకి ఇలా వచ్చేస్తే ఎలాగా, నీ తమ్ముడు కన్నా నీ పిల్లలకు నువ్వే ఎక్కువ అని చెప్పేసి అంటంతో అప్పుడు హీరో తన భార్యతో ఏమంటాడంటే, ఒక మాట అడుగుతాను ఏమనుకోగదని చెప్పేసి అంటంతో అడుగు అని చెప్పేసి అంటుంది. నేను చనిపోయాను అనుకోని నా తమ్ముడు గాని నువ్వు గాని ఏమైనా తప్పు చేశారని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ భార్య నిజం చెప్తుంది అనమాట. అలాంటిదేం లేదు కానీ ఒకరోజు తాగిన మైకులు అనుకోకుండా ముద్దు పెట్టుకున్నాము, దాంట్లో నీ తమ్ముడు తప్పు అయితే అస్సలు లేదు, నేనే తెలియక అలా చేశాను, అందులోనూ ఇక మీదట అలా జరగకూడదని చెప్పేసి ఇద్దరం ఒట్టు కూడా వేసుకున్నాం అని చెప్పేసి అంటంతో హీరో కోపం వచ్చేసి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. ఆ తర్వాత తన చేతులతో తన ఫ్రెండ్ తను చంపేశాడు కదా అతనికి సమాధి కడతారనమాట. అక్కడికి వెళ్ళి నైట్ మొత్తం అక్కడికి కూర్చుంటాడు. ఆ మరుసటి రోజు
తెల్లారిదాన్ని మళ్ళీ తిరిగి ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత డైరెక్ట్ గా తన భార్య దగ్గరికి వచ్చి సారీ చెప్తాడు. అందులోనే తన భార్య కూడా సారీ చెప్తుంది అనమాట. ఎందుకంటే నేను కూడా తప్పు చేశానండి, కాకపోతే ఆ తప్పును వెంటనే దిద్దుకున్నానని చెప్పేసి అంటుంది. మరి ముఖ్యంగా హీరో అయితే నేను నాకు వచ్చినడికి ఇబ్బంది పెట్టానని చెప్పేసి నీ మీద నాకు నమ్మకం ఉందని చెప్పేసి తన భార్యని హక్ చేసుకుంటాడు. కట్ చేస్తే ఆ రోజు తన రెండో కూతురు బర్త్డే అనమాట. దాంతో ఇంట్లో బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అది కూడా హీరో వాళ్ళ నాన్న ఇంట్లో అనమాట. అందరు అక్కడికి వస్తారు. అందరూ కలిసి సరదాగా కేక్ కట్ చేసుకుని తినేటప్పుడు హీరో వాళ్ళ కూతురు ఏంటంటే బాధపడుతూ ఉంటుంది అనమాట. నా బర్త్డే ఎవరు సెలబ్రేట్ చేయలేదు ఇలాగని చెప్పేసి. అందులోనూ వాళ్ళ అక్కకి ఏంటంటే పెద్ద బొమ్మ ఇచ్చారని చెప్పేసి అలుగుతుంది అనమాట. దాంతో హీరో ఏమంటాడంటే ఎందుకమ్మా అలా చేస్తావు, మీ అక్కే కదా అని చెప్పేసి అంటంతో ఆ అమ్మాయి ఏమంటుందంటే నువ్వు ఇప్పుడు ఇలాగే మాట్లాడతావు, నువ్వేమో ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళేటప్పుడు నా బర్త్డే ఎవరు చేయలేదు, కానీ తనకు మాత్రం బర్త్డే అందరూ బాగా చేస్తున్నారని చెప్పేసి అంటంతో వెంటనే హీరో వాళ్ళ భార్య ఏమంటుందంటే అలా మాట్లాడొచ్చా డాడీతో, ఈసారి నీ బర్త్డే గ్రాండ్ గా చేసుకుందాం అని చెప్పేసి అంటుంది. కాకపోతే ఆ అమ్మాయి మాత్రం బెలూన్ తీసుకొని సౌండ్ చేస్తూ ఉంటుంది అనమాట. దాంతో హీరో కోపం వచ్చేసి అలా కాదమ్మా అలా చేయకూడదమ్మా అని చెప్పంటే ఆ అమ్మాయి మళ్ళీ సౌండ్ చేస్తూనే ఉంటుంది. దాంతో కోపం వచ్చేసి టేబుల్ ని బలంగా కొడతాడు. ఆ అమ్మాయి వెంటనే బరస్ట్ అయిపోయి ఏడ్చుకుంటూ అసలు నువ్వు ఎందుకు వచ్చావు డాడీ, నువ్వు లేనప్పుడు మేము బాగున్నాము, అందులో బాబాయ్తో బాగా ఆడుకున్నాం అని చెప్పేసి అంటంతో హీరో కోపం వచ్చేసి తన భార్య పిల్లలిద్దరం తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. అందులోనూ హీరో వాళ్ళ నాన్న అయితే బాధపడతాడు అనమాట. వీడింటి ఇలా అయిపోయాడు అని చెప్పేసి. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఇంట్లో ఉన్న వంట గదిని పగలగొట్టేస్తూ ఉంటాడు. నిజం చెప్పు, అమ్మాయి కూడా అంటుంది నువ్వు నా తమ్ముడు రిలేషన్ ఉన్నారు కదా అని చెప్పేసి. హీరో కోపం వచ్చేసి ప్రతి ఒక్క వస్తువు పగలగొడుతూ ఉంటాడు. కానీ హీరో భార్య మాత్రం సైలెంట్ గా చూస్తూ ఉంటుంది. ఇదే సమయంలో హీరో వాళ్ళ తమ్ముడు ఏంటంటే నాన్న వెళ్ళి అన్నని కలిసి వస్తా అని చెప్పేసి అంటాడు. కానీ హీరో వాళ్ళ నాన్న ఏమంటాడంటే ఈ టైంలో నువ్వు వెళ్ళటం కరెక్ట్ కాదురా అని చెప్పేసి అంటంతో లేదు నేను అనవసరంగా జైలు నుంచి బయటకు వచ్చాను, అక్కడే ఉన్న ప్రశాంతంగా ఉండేవాడిని, మంచోడిగా మారితేనే కష్టాలన్నీ అని చెప్పేసి హడావుడిగా వాళ్ళ అన్న దగ్గరికి బయలుదేరతాడు. ఎందుకంటే ఈ సమస్యకి సొల్యూషన్ తానే అని చెప్పేసి. ఆ తర్వాత హీరో వాళ్ళ తమ్ముడు ఏంటంటే ఇంటికి వెళ్ళి చూస్తే వాళ్ళ అన్నయ్య గోల చేస్తూ ఉంటాడు. అందులోని ఏమైందిరా, నువ్వు అనుకున్నట్లు ఏమీ జరగలేదురా, ఇక మెదడు కూడా జరగదని చెప్పేసి తనని హక్ చేసుకుంటాడు. దాంతో హీరో కూడా సైలెంట్ అయిపోతాడు అనమాట. కానీ సడన్ గా బయట పోలీసులు వస్తారు. పోలీసులు చూసి హీరో వాళ్ళ అన్నయ్య ఏంటంటే షాక్ అయిపోతాడు అనమాట. యారా నువ్వేనా పోలీసులను పిలిచిందని చెప్పేసి. ఒరే దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి అంటంతో హీరో బయటికి వెళ్తాడు. ఇద్దరు పోలీసులు ఏంటంటే చేతులు పైకెత్తని చెప్పేసి అంటారు, అరెస్ట్ చేయాలని చెప్పి అంటారు. బేసికల్ గా వాళ్ళు ఎందుకు వచ్చారంటే ఆఫ్ఘనిస్తాన్ లో హీరో తన ఫ్రెండ్ ని చంపాడు కదా, ఆ వీడియో కాస్త ఇంటర్నెట్ లో పెడతారనమాట. దాంతో అది పోలీసులు చూసి హీరోని అరెస్ట్ చేయడానికి వచ్చారు. కాకపోతే హీరో ఏమనుకుంటాడంటే తన తమ్ముడే పోలీసులు చెప్పాడని చెప్పి అనుకుంటాడు. హీరో వాళ్ళ తమ్ముడేమో నాకు సంబంధం లేదురా బాబు అని చెప్పి అంటాడు. ఈ గ్యాప్ లో హీరో ఏంటంటే మీరు కనుక ఇక్కడ నుంచి వెళ్ళకపోతే నన్ను నేను కాల్చుకొని చంపేసుకుంటా అని చెప్పి అంటాడు. అది కూడా పోలీసుల ముందనమాట. దాంతో హీరో వాళ్ళ భార్య ఎంతగానో బాధపడుతుంది. మనకిద్దరు పిల్లలు ఉన్నారండి, మనకంటూ ఒక కుటుంబం ఉందని చెప్పేసి అంటంతో మనోడు అప్పుడే సైలెంట్ అయిపోతాడు. అది కూడా తన ఇద్దరు పిల్లల పేర్లు చెప్పిన వెంటనే. దాంతో పోలీసులు వచ్చేసి హ్యాండ్ కప్ చేస్తారు. అప్పుడే హీరోకి ఏంటంటే రియాలిటీ అర్థం అవుతుంది అనమాట. ఆ తర్వాత పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతారు. కాకపోతే హీరో వాళ్ళ భార్యకి ఏంటంటే ఎందుకు అరెస్ట్ చేశారో తెలియక తాను బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత హీరో వాళ్ళ భార్య ఏంటంటే ఇంట్లోకి వెళ్ళి బాధపడుతూ ఉంటుంది అనమాట. అందులోనూ తన భర్త ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళేటప్పుడు రాసిన లెటర్ గుర్తొస్తుంది. వెంటనే ఆ లెటర్ తీసి ఓపెన్ చేసి చదివితే తను ఎంత ఇష్టమో, తను వచ్చిన తర్వాత తన జీవితం ఎంత అందంగా మారిందో, మరీ ముఖ్యంగా తన ఇద్దరు పిల్లలంటే తనకి ఎంత ఇష్టమో అందులో రాస్తాడనమాట. అదంతా చదివిన తర్వాత హీరోల భార్య ఎంతగానో ఆనందపడుతుంది. అందులోనూ బాధ కూడా పడుతుంది అనమాట. అలాంటి మనిషి ఇలా అయిపోయాడు అని చెప్పేసి. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోని జైల్లో వేస్తారు. ఆ తర్వాత రోజు తనని ఇన్వెస్టిగేట్ చేస్తారనమాట. దాంతో హీరో కూడా జరిగింది మొత్తం చెప్తాడు. వాళ్ళు తీసుకెళ్లి ఒక రూమ్ లో పడేశారండి. ఆ తర్వాత వాంగ్మూలం ఇవ్వమన్నారు. నేను ఇవ్వలేదండి, నా ఫ్రెండ్ ఇచ్చాడు, అంటే నాతో పాటు వచ్చినోడు ఇచ్చాడు, వాడిని చంపకపోతే నన్ను చంపేస్తానని చెప్పేసి నా నెత్తి మీద గన్ను పెట్టారండి. ఆ తర్వాత ఏమి చేయలేని స్థితిలో తనను కొట్టాల్సి వచ్చింది. అందులో తను అక్కడ చనిపోయాడని చెప్పేసి అంటంతో వాళ్ళు కూడా అర్థం చేసుకొని ఆ తాలిబాన్స్ వల్ల ఇదంతా జరిగిందని చెప్పేసి హీరోను వదిలేస్తారు. దాంతో హీరో చేసే మొట్టమొదటి పని ఏంటంటే తన తమ్ముడికి ఫోన్ చేసి సారీ రా నేను అనుమానించానని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ తమ్ముడు కూడా చాలా ఎమోషనల్ అయిపోతాడు. ఆ తర్వాత హీరో జైలు నుంచి బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత ఫస్ట్ తన భార్యని మీట్ అయిపోయి జరిగింది మొత్తం చెప్తాడు అనమాట. చూడు, ఆఫ్ఘనిస్తాన్ లో నా ఫ్రెండ్ నేనే చంపాల్సిన పరిస్థితి వచ్చింది, అందులోనూ వాళ్ళని బలవంతం చేశారు, నన్ను చంపేస్తామన్నారు, అందుకని నా ఫ్రెండ్ నేను చంపాను. ఆ గిల్టీ ఫీలింగ్ నా మనసులో ఉండటం వల్ల, ఆ కోపం నా మనసులో ఉండటం వల్ల అది ఎవరి మీద చూపించాలో తెలియక నీ మీద నా తమ్ముడి మీద చూపించాను, దయచేసి నన్ను క్షమించని చెప్పేసి అనడంతో హీరో వాళ్ళ భార్య కూడా ఎమోషనల్ అయిపోయి తన భర్తను హక్ చేసుకుంటుంది. ఆ తర్వాత హీరో కూడా ఏడుస్తూ ఉంటాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకొక 2 అద్భుతమైన సినిమాలని పిన్ చేసి పెట్టాను, వాటిని కూడా చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.